ఇంతకుముందు ట్రంప్ పిలిచినటువంటి యూరప్ దేశాలు ఏవి కూడా రామని చెప్పేసాయి. హార్మోజ్ జలసంధిని రక్షిద్దాం రండి, ఇక్కడ నౌకలన్నీ ఆగిపోతున్నాయి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి, మీరు మాకు సహకరిద్దారు రండి అంటే అప్పుడు ఎవరు రాలేదు. ఆస్ట్రేలియా, జపాన్ అయితే రామని చెప్పేసి, చైనా మేము వస్తాం కానీ యుద్ధం ఆపిస్తే వస్తామని చెప్పింది. మిగతా దేశాలు కూడా పెద్దగా స్పందించలేదు. యూరప్ దేశాలు అయితే ఉలుకు లేదు, పలుకు లేదు. ఇప్పుడు ఈ ఖతర్ మీద జరిగినటువంటి దాడి, అలాగే మిగతా హార్మోజ్ జలసంధిని పూర్తిగా బంధించడం వల్ల యూరప్ దేశాల్లో పెరిగిపోతున్నటువంటి గ్యాస్ ధరలు, అలాగే జపాన్లో కూడా నిల్వలైపోతుండడం వల్ల గ్యాస్ నిల్వలైపోతున్నాయి, చమురు నిల్వలైపోతున్నాయి. దీనివల్ల ఇప్పుడు ఇరాన్ని ఖండిస్తూనే అన్ని దేశాలు కూడా మేము సపోర్ట్గా వస్తామని ఇప్పుడు అమెరికాకి ఒక ప్రకటన తెలిపాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్, అలాగే జపాన్ను కూడా ఇరాన్ యొక్క దాడుల్ని ఖండించాయి. తన చర్యలను తక్షణమే నిలిపివేయాలని ఆ దేశాన్ని కోరాయి. ఇప్పటికే హార్మోజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా సైన్యం దాడులు చేస్తుంది. ఈ దాడులకు కూడా ఇవన్నీ కూడా సహకారం చేస్తున్నాయి. పైగా ఇవి దానికి సపోర్ట్ కూడా తెలిపాయి. సో ఇది ఎందుకు ఇరాన్కి పెద్ద దెబ్బ అంటే, ఇప్పటి వరకు కూడా యూరప్ దేశాలు ఏ దేశం కూడా ఇరాన్కి ప్రత్యక్షంగా కౌంటర్ చేయలేదు, కనీసం ఖండించలేదు. సో ఇప్పుడు ఇవి ఖండిస్తున్నాయి అంటే దాడి యొక్క తీవ్రత పెరుగుతోంది. అంటే అక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఈ యొక్క చమురు వల్ల విపరీతంగా ధరలు పెరిగిపోవడం, ఆర్థిక మాధ్యమం, అలాగే ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ఆ దేశాలన్నీ కొట్టుమిట్టాడుతున్నాయి. కాబట్టి ఇక అందరికీ మంట వచ్చిందనమాట. ఈ మంట వల్ల ఇప్పుడు ఇరాన్ మీద ఇవన్నీ మండిపోతున్నాయి. ఎలాగైనా సరే యుద్ధాన్ని ఆపాలి, లేదంటే హార్మోన్ జలసంధిలోనైనా సరే ప్రయాణాలు చేయాలి పడవలు. అక్కడ వరకైనా సరే ఇరాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇవన్నీ కదిలి అమెరికాకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నాయి.